ఓబీసీల సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఓబీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ అన్న గారు, ప్రధానంగా ఇంతకుముందు కిరణ్ అన్న చెప్పినట్టు ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మానవులందరికీ మానవ హక్కులు కల్పించారు. మానవ హక్కులతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అదేవిధంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ కోర్టులో ఏం పిటిషన్ వేసుకోవాలా? కోర్టులో పిటిషన్ వేస్తే తెలంగాణ వచ్చిందా? నాకు చెప్పండి. రాలే, పోరాటం చేస్తే వచ్చింది. ఇది ఒక అధికారం కావాలంటే పోరాటం చేయాలా? చేద్దాం, మేమంతా మీ వెనుకుంటాం. మాలాంటి వాళ్ళదంతా ఏం లేదు. ఇప్పుడు పే బ్యాక్ టు ద సొసైటీ కాంశీరామ్ చెప్పినట్టు మేము చేయాలా? సర్వీస్ చేసినాం, ఉద్యోగాలు చేసినాం, పిల్లలు సెటిల్ అయినరు. మేము ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ కనుక చేయకపోతే ఈ జన్మ వృధా. కాబట్టి ఈ రంగంలోకి నేను దూకా, ఖచ్చితంగా మీ వెంబడి ఉంటాం. మనం ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం, మనం అనుకున్నవి సాధిద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఓబీసీ మేలుకో, రాజాని ఏలుకో. సాధిద్దాం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. సాధిద్దాం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే, జై అంబేద్కర్, జై భారత రాజ్యాంగం. కొనసాగిద్దాం 9th షెడ్యూల్ ఉద్యమాన్ని. కొనసాగిద్దాం 9th షెడ్యూల్ ఉద్యమాన్ని. హలో చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీ రిజర్వేషన్ పోరాటాలను బీసీ రిజర్వేషన్ పోరాటాలను 42% బీసీ రిజర్వేషన్ పోరాటాలను కొనసాగిస్తాం. 42% బీసీ రిజర్వేషన్ పోరాటాలను కొనసాగించుకుంటాం. 42% బీసీ రిజర్వేషన్లను లాలి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, डॉक्टर बीआर अंबेडकर, डॉक्टर बीआर अंबेडकर, पेरियार रामस्वामी, पेरियार रामस्वामी, और डॉक्टर जयशंकर, जयशंकर. మేమెంతో జై బీసీ, జై బీసీ, జై బీసీ. సాధించుకుంటాం 42% రిజర్వేషన్లను. సాధించుకుంటాం 42% రిజర్వేషన్లు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. జోహార్ చాకలైలమ్మ, జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ ఓటే ఓబన్న, జోహార్ సర్వాయి పాపన్న, జోహార్ జయశంకర్. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఓయూ యూనివర్సిటీ మన బీసీ సత్యాగ్రహ దీక్ష స్టార్ట్ చేసినందుకు నన్ను ఇన్వైట్ చేసినటువంటి నా పేరు రాజేష్ షామీర్పేట్. నేను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మన చట్టసభల్లో 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే పొందుపరచాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మేమెంతో మాకంతా అంటూ మేము 100% మా ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము పోరాడతామని తెలియజేస్తాం. ఆల్ ఇండియా ఓబీసీ ఉస్మానియా యూనివర్సిటీ యూనిట్ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం సత్యాగ్రహ దీక్ష కొనసాగుతున్నది. ఈ దీక్ష కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
మీరు ఆవు తొడేలు కథను బంద్ చేయండి. ఒక డ్యూయల్ గేమ్ ఆడుతున్నారు బీసీల పట్ల. మీరే ఢిల్లీకి వచ్చి మాతో పాటు ఢిల్లీకి వచ్చి నెట్ సెంటర్లో కూర్చొని 42% రిజర్వేషన్ల పట్ల నేను క్లారిటీగా ఉంటా, ఆ 42% రిజర్వేషన్ల పట్ల స్పష్టతగా ఉంటా అని చెప్పారు, హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ 42% రిజర్వేషన్ కేంద్రంలో ఉన్న ఫైల్ కోసం మీరు ఆ రోజు తమిళనాడులో జయలలిత గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కనీసం బీసీల కోసం మీరు ఈ రోజు కూడా ఆ యొక్క కార్యక్రమం పట్ల, ఆ ఫైల్ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు, మీరు మీ మంత్రివర్గం. కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోతామని నగరా మోగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి చెప్తున్నాం, మీరు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు, కలెక్టరేట్ ముట్టడులు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని బీసీ సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.